నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణం. భారీగా తరలి వచ్చిన భక్తులు. కాంగ్రెస్ నేతలపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఫైర్. అంబేద్కర్ రాజ్యాంగం మోడీ ప్రభుత్వం మారుస్తుందని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వాసనామ సంవత్సర చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల భాగంగా ఆది దంపతుల కళ్యాణాన్ని దేవస్థానం కన్నుల పండుగగా నిర్వహించింది. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వేదికపై ఆలయ అర్చకులు ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు స్వామివారి తరపున గంగా పార్వతికి మాంగళ్య ధారణ చేశారు. తొలుత కళ్యాణ వేదికపై శ్రీ గంగా పార్వతి మల్లేశ్వర స్వామి వార్లకు పూజా కార్యక్రమాలు అనంతరం గణపతి పూజ నిర్వహించి కళ్యాణ తంతును ప్రారంభించగా ఉభయదాతలు గంగా పార్వతి అమ్మవార్ల తరపున కన్యదాతలు వ్యవహరించారు. ఆలయ అర్చకులు మల్లేశ్వర స్వామి వారి తరపున కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణోత్సవాన్ని ఆలయ ఏఈఓ చంద్రశేఖర్ పర్యవేక్షించగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కళ్యాణోత్సవాల భాగంగా మల్లేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలోనే రాయబార మండపంలో ఎదుర్కోల ఉత్సవాన్ని నిర్వహించారు. రాయబార మండపంలో పండితులు రెండు బృందాలుగా విడిపోయి అయ్యవారి అమ్మవారి గొప్పతనాన్ని పద్య రూపంలో వర్ణించారు. కవి పండితులైన ధూళిపాల రామకృష్ణ, ఉపదృష్ట వెంకటరమణమూర్తి, కప్పగంతు రామకృష్ణ, పైడిపాటి ఉమానాథ శర్మ, వలివేటి శివరామకృష్ణ, చల్ల లక్ష్మీనారాయణ పరమశివుని గొప్పతనం గురించి వర్ణిస్తే అమ్మవార్ల అందచందాల వ్యక్తిత్వం గురించి వివరించారు. దుర్గాదేవి ధైర్యం, భక్తి, సౌందర్యం గురించి కవి పండితులు చక్కటి వ్యాఖ్యానంతో వివరించడం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం ఇరువైపులా పెద్దలైన వేద పండితులు అమ్మవార్లను అయ్యవారికి ఇచ్చి వివాహం జరిపించేందుకు అంగీకరించడంతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఇరు దేవుళ్లు స్వామివారి కళ్యాణ వేదిక వద్దకు తరలి వెళ్లారు. కార్యక్రమాన్ని ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్ మల్లేశ్వర శాస్త్రి పర్యవేక్షించారు. माता महाराज जी की अक्षरारोपणं वरप्रसादधन्यवाद तस्मीया विस्कंदलानोप्या इवरे भूधारयति चई చూపిస్తే याते भागदेहमा प्रमोदानन्दः पुष्कगार्तिहिदस्सवः అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తారని మోడీ ప్రభుత్వం పై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగంలో ఎక్కువ సార్లు సవరణలు జరిగాయన్నారు. ముస్లింల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని స్వార్థంతో కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, సోము వీరాజు, దయాకర్ రెడ్డి, గుడిసా దేవానంద్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా బూత్ లెవెల్లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. సమాజ స్థాపన కోసం అంబేద్కర్ కృషి చేస్తారని తెలిపారు. అన్ని వర్గాల వారికి సమాన న్యాయం అందజేయడం అంబేద్కర్ లక్ష్యమని చెప్పారు. అదే ఆదర్శంగా బీజేపీ ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. 2014లో బీజేపీపై కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తారని మండిపడ్డారు. నిజానికి అంబేద్కర్ ను గౌరవించి సమున్నత స్థానం కల్పించింది బీజేపీని ఉద్ఘాటించారు. ఆయనను గతంలో అవమానించి రాజీనామా చేసేలా చేసిన చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసని ఆమె అన్నారు. భారతరత్న ఇచ్చిన, పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టిన 5 ప్రాంతాలను పంచితీద్ద ఆయన నివాసాన్ని బీజేపీ అభివృద్ధి చేస్తుందని అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కోసం రాజ్యాంగం మారుస్తామని డీకే శివకుమార్ చెప్పడం సరికాదని అన్నారు. భారత రాజ్యాంగం వల్లే బీసీగా ఉన్న తాను ప్రధానిగా అయ్యానని మోడీ చెప్పారని గుర్తు చేశారు. ఏదైతే వారిలో ఉందో అదంతా కూడా భారతీయ జనతా పార్టీ విశ్వాసం అని చెప్పి ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. 2024 ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం విపక్ష పార్టీలు చేశాయి. అదేమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీ గౌరవం లేదని వారికి గనుక సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చినట్లయితే
వారు వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా కూడా విపక్ష పార్టీలు చేసినటువంటి నేపథ్యం. ఇవాళ కార్యకర్తలందరూ కార్యోన్ముఖులై ప్రజల్లోకి వెళ్ళి ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే. నిజంగా బాబాసాహెబ్ గౌరవించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే దేశంలో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మా నాయకుడు అని చెప్పి వారు ఏ విధంగా వారు ప్రతి స్థాయిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ వారిని ఎన్నికల్లో గెలవనివ్వకుండా అదే విధంగా శాఖలు కూడా వారికి ఇవ్వకుండా చివరికి అడుగడుగున అవమానపరిచి వారు రిజైన్ చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా కార్యకర్తలతో చర్చించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి కార్యాచరణని సూచించుకోవడానికి కూడా మేమందరం కూడా సమావేశం అవటం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిజంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే గౌరవించింది. వెనుకబడిన వర్గాల ఆర్థిక స్వావలంబనకై ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక పురోగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో లబ్ధిదారులకు ఆటోలను ఆర్థిక సహాయపు చెక్కులను జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ప్రజల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు సబ్సిడీపై రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వెనుకబడిన వర్గాల వారు స్వయం ఉపాధి పథకాలను చేపట్టేందుకు ముందుకు వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి సబ్సిడీని మంజూరు చేసి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులు ఆటోలు, చిరు వ్యాపారాలు, జనరిక్ మెడికల్ షాపులు నిర్వహించుకునేందుకు వెనుకబడిన సంక్షేమ శాఖ ద్వారా ఆధ్వర్యంలో రుణాలను మంజూరు చేయనున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక స్వావలంబన పొందాలని అన్నారు. బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. సమాజంలో జీరో ప్రావర్టీని సాధించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. చిట్టినగర్ సొరంగ మార్గంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దారపు రాంబాబు అనే స్థానిక వ్యక్తి యొక్క హీరో హోండా గ్లామర్ ద్విచక్ర వాహనం కాలి బూడిదైపోయింది. చిట్టినగర్ పెట్రోల్ బంకులో వాహనదారుడు పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న క్రమంలో పక్కకు వస్తున్న వాహనదారుడు మీ బండి ఫైర్ అవుతుందని చెప్పగా వాహనదారుడు ఒక్కసారిగా అవాక్కై అప్రమత్తమయ్యాడు. అంటుకుంది అంతే, అదంతలేదు అంటుకుంది. ఏమో మరి బండి పక్కన పెట్టేసి వచ్చేసాక నేను ఆయిల్ కొట్టించుకుంటే వచ్చాను. ఆయిల్ కొట్టించుకున్నా 50 రూపాయలు చిట్టినగర్ బంకులో కొట్టించుకొని వస్తుంటే అన్నయ్య చెప్పి అంటుకుంది అన్నాడు. బండి ఆడ పెట్టేసి నేను దిగి వచ్చేసి అది కాలిపోయింది అంతే. నా పేరు రాంబాబు, దారపు రాంబాబు. ఎక్కడ ఉంటారు మీరు? పిండి మరుసండి. వేదం పరమ ప్రమాణమైనదని బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి అన్నారు. వేదం చెప్పినదే ధర్మమని, వేదము శివుడు ఒకటేనని అన్నారు. వేదమే శివుడని, శివుడే వేదమని చెప్పారు. బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకట సుబ్రహ్మణ్య ఘనపాటి సోమయాజులు, బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రులు స్మారక వేద విద్యార్థి పరిషత్ సభ గాంధీనగర్లోని సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించారు. వేద విద్యార్థి పరిషత్ సభ గౌరవ అధ్యక్షులైన బ్రహ్మానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో జరిగిన చతుర్దశ వార్షికోత్సవ వేద సభకు సుమారు 100 మందికి పైగా విద్యార్థులు హాజరై వేద పరీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతి స్వామి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎంత ప్రామాణికమైనవో వేదాలలో ఉన్నటువంటి విషయాలు కూడా అంతేనని అన్నారు. వేదాలను అధ్యయనం చేసే విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వేద విద్యార్థి పరిషత్ సభ అధ్యక్షులు కుంద రామనారాయణ, కోశాధికారి రేమెళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తండ్రి, తాత, మేనమామ దగ్గర వేదం చదువుకునే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం పట్టా ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. పారితోషికం 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రోత్సాహంగా అందజేయడం జరుగుతుందని వివరించారు. సభ కార్యదర్శి అద్దెపల్లి పర్వతీవర్ధన్ తదితరులు పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు. వేద శివ శివో వేద వేదాధ్యాది సదాశివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదాభ్యసేతు సదా జపేతను కూడా ఒక పాఠం. దేవుడు అంటూ ఉన్నాడు అని చెప్పిన గ్రంథం ఏది? అపౌరుషేయమైనటువంటి సప్తరాశి. ఆ సప్తరాశినే వేదము అంటారు. ఆ వేదము భగవంతుడు ఉన్నాడు అని చెప్పి భగవత్ స్వరూపాన్ని మనకు తెలియజేసింది వేదమాత.
ధర్మో రక్షిత రక్షిత, ధర్మం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అర్థం. ధర్మం అంటే ఏమిటి? ఎవరి తోచింది వాళ్ళది వేదం ధర్మమా? ఒక పరమ ప్రమాణమైనటువంటి గ్రంథం ఒకటి ఉన్నదా అంటే పరమ ప్రమాణభూతమైన గ్రంథం వేదం. వేదం చెప్పిందే ధర్మం, మరొకరు చెప్పింది ధర్మం కాదు. అధర్మం అనే మాట మనకొద్దు, ధర్మం మాత్రం కాదు. ఎందుకంటే వేదం ఒకటే పరమ ప్రమాణమైనది. ఈ వేద పరిషత్ తరఫున సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇవాళ కృష్ణ యజుర్వేద తైత్తరీయ శాఖ విద్యార్థులకి పరీక్షా సభ జరుగుతోంది. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపల పిల్లలు వచ్చి వాళ్ళు చదువుకున్న వేదానికి సంబంధించిన భాగాన్ని గురువులకి పరీక్ష ద్వారా చెప్పి ఆ తర్వాత పట్టా పొందడానికి ఈ సభలన్నీ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ పిల్లలందరికీ కూడా ఈ ప్రకారంగా వేద విద్యని, మన సనాతనమైన సాంప్రదాయమైన వేద విద్యని ప్రోత్సహించడానికి వేద పరిషత్ ఎప్పుడూ ముందర ఉంటూ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకట సుబ్రహ్మణ్య ఘనపాటి సోమయాజులు మరియు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రులు వారి స్మారకంగా ఏర్పాటు చేసిన ఈ సభకి నేను కోశాధికారిగా, రామనారాయణ గారు అధ్యక్షులుగా, అద్దేపల్లి పర్వతవర్ధన్ గారు సెక్రటరీగా ఉంటున్నాము. దీని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ దెందుకూరి హనుమత్ ఘనపాటి గారి పూర్వాశ్రమంలో ప్రస్తుతం బ్రహ్మానంద సరస్వతి స్వామి. దీని తరఫున ప్రతి సంవత్సరం కూడా 2 సభలు, వేద సభలు నిర్వహిస్తున్నాం. ఒకటి, తండ్రి కానీ తాత కానీ వేదం చదువుకుని వాళ్ళ పిల్లలు కానీ మనవలు కానీ వాళ్ళ దగ్గరే వేదం చదువుతున్నట్లయితే అలాంటి వాళ్ళ యొక్క అలాంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి వంశపారంపర్యంగా ఈ వేద విద్యని పెంచి పోషిస్తున్నందుకు వాళ్ళని ప్రోత్సహించడానికి పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో నిర్వహించినప్పుడు వాళ్ళ యొక్క పరీక్షా సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం సత్కారం చేసి వాళ్ళని ప్రోత్సహించడం మొదటి లక్ష్యం. వాళ్ళ విద్య పూర్తయ్యాక సంస్థ తరఫున వాళ్ళకి పట్టా కూడా ఇవ్వబడుతుంది. సుమారు దానికి 7-8 నుంచి 10-12 సంవత్సరాల వరకు పడుతుంది ఒక్కొక్క విద్యార్థికి ఈ చదువు పూర్తి అవ్వడానికి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి. రెండవ సభ ఈ మొదటి సభ ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుగుతూ ఉంటుంది. ఇందులో దెందుకూరు సుబ్రహ్మణ్య ఘనపాటి గారు ఎవరైతే ఉన్నారో వారి తిథి ఈరోజు, ఆయా స్మారకంగా ఈరోజు ఈ సభ జరుగుతుంది. టీడీపీ తోడేళ్లు, జనసేన గుంట నక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ఈ నక్కలు తోడేళ్లను పెంచి పోషిస్తుంది టీడీపీని అంటూ ఆమె ఆరోపించారు. వైఎస్ జగన్ ఫ్యామిలీతో సహా అందరిపైన ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ బరి తెగించి పోస్టులు పెడుతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. ఒకరిని అరెస్టు చేసినట్లుగా చూపించి మహిళ ఉదారకులుగా ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంట నక్కలు తోడేళ్లను ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. వైఎస్ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన హోంమంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదని, కేవలం కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం ఒక డ్రామా. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అన్నారు. అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్ విచారణలో చంద్రబాబు నాయుడు, లోకేష్ పేర్లు చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్లపై ఎందుకు కేసు పెట్టలేదంటూ శ్యామల ప్రశ్నించారు. రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్కి చేరిపోయాయి అన్నమాట. అధికారం ఉందనే అహంకారం, తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు. ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ, వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు. అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు? టీడీపీయే కదా. ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా. మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు మీరు? అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ, బురద జల్లుతూ, ఎదుటి పార్టీ మీద, అందులోని రాజకీయ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ
నోటికొచ్చినట్లు విర్రవీగుతూ అనిపించినట్లు పోస్టులు పెడుతూ ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరితెగిస్తూ పోస్టులు పెడుతున్నారే, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? మీరు పెట్టరు. వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి. పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ, జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. అంటే మీరే పోస్టులు పెడతారు, మీరే బాధ పెడతారు, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది, అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము, మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు పలుకుతారు. అసలు మీ మోడస్ ఆపరెండియే ఇది. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు? మా ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి, ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే వందలాది మంది టీడీపీ యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల బుల్లెట్ ను ఏ వాహనం ఢీకొనలేదు, కేవలం సెల్ఫ్ యాక్సిడెంట్ మాత్రమేనని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు అన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలేనని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేసినట్లుగా ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఆయన వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టామని తెలిపారు. సిపి టీవీ ఫుటేజ్ పరిశీలించామని తెలిపారు. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని తెలిపారు. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని అన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధారణ ఆరోపణలేనని పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్, కోద్వాడ, ఏలూరు మద్యం దుకాణాలకు వెళ్లారు. దారిలో ఆయనకు 3 సార్లు చిన్న ప్రమాదాలు జరిగాయి. ప్రవీణ్ దారిలో 6 సార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని తెలిపారు. కేసర్ టోల్ ప్లాజా వద్ద ఆయన అదుపు తప్పి కిందికి పడిపోయారని చెప్పారు. సహాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారు. విజయవాడ రామవరపాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఆటో డ్రైవర్ చూశారని తెలిపారు. ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్క్ లో 2 గంటల సేపు నిద్రపోయారన్నారు. కండిషన్ బాగోలేదు, వెళ్లొద్దని చెప్పినా ఆయన వినలేదు. హెడ్లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకుని ప్రయాణించారు. ఏలూరులో ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారు. మద్యం దుకాణానికి వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్ళజోడు పగిలిపోయి ఉంది. కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కూడా ప్రవీణ్ వేగంగా వెళ్లారని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డుకు పక్కకు దూసుకుపోయిందని అన్నారు. ఆయనకు బుల్లెట్కు ఏ వాహనం ఢీకొనలేదు అన్నారు. బైక్ పక్కన వెళ్తున్న కారుకు ఆయనకు చాలా గ్యాప్ ఉందని అన్నారు. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. కంకర రాళ్లు ఉన్నాయని బైక్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బైక్ 4th గేర్లోనే ఉందని తెలిపారు. ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ శ్రీ ప్రవీణ్ పగడాల గారు వారు ఈజ్ ఎ క్రిస్టియన్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారు హైదరాబాద్లో మేరేడు మట్ట దగ్గర నివసిస్తారు. ప్రవీణ్ పగడాల గారు మార్నింగ్ 11 o'clockకి బైక్లో రాజమండ్రికి బయలుదేరారు. పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర నామవరం అనే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ వర్షాన్ని మనకు భయ ఆకాశాన్ని లోకల్గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారు, రిజిస్ట్రేషన్కి హెల్ప్ చేశారో వారు అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెల్డర్, ఆ రోజు వారు వచ్చి అక్కడ వెల్డింగ్ పనులు అక్కడ కొన్ని స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు ప్రవీణ్ గారు. సో వాళ్ళిద్దరు కూడా వర్షాన్ని మాకు సపోర్ట్ చేశారు. తర్వాత ఎందుకు బైక్లో వచ్చారు అంటే, బైక్లో ఇక్కడికి వచ్చి రాజమండ్రి ఫ్యూచర్లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అంతా చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది. అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవాలనేది వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలుసు. రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి ఈ ఆకాష్కి జానకి తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల, ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్. తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు హైదరాబాద్లో. తర్వాత
కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకటసాయి ఫుడ్ ప్లాజా చీలకల్లు దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు ఒక ఆర్టీసీ బస్సు. ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోలు హైదరాబాద్లో వీరు వెళ్ళి అక్కడ కొంత లిక్కర్ బ్రాండ్స్ని వారు పర్చేజ్ చేశారు. వైర్లు కదపకుండా ఉంటే మీరు డిస్టర్బ్ వారికి కరెక్ట్గా కనిపించిన వెంటనే వారు ఇట్స్ ఆల్ రైట్ థమ్స్ అప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయింది జగ్గయ్యపేట బైపాస్ దగ్గర ఫుడ్ ప్లాజా దగ్గర వారు ఒకసారి పడిపోయారు. ఫస్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ చూడండి, ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది. చూశారు కదా, డేంజరస్ గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది. వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్ లో. సేమ్ అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. బస్సు చూడండి ఇలా తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల వారు తప్పించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్, వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. తిరుమల గోశాలలో 100కు పైగా గోలు మరణించాయంటూ వైసీపీ నేత టీడీపీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. బొమ్మన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోలు విలువ తెలియని వ్యక్తులు ఇలాంటి ప్రచారం చేస్తారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోవును తల్లిగా భావిస్తారని తెలిపారు. తల్లి లాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారని చెప్పారు. గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని, 230 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. వయసు పైబడి అనారోగ్యంతో చనిపోయే ఘటనలు కూడా భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడు జగన్ అని అన్నారు. హిందూ ధర్మాన్ని మీ కుటుంబంలో మీరు పాటిస్తారా అని ప్రశ్నించారు. ఈ రోజు ఎంత వైభవంగా ఇక్కడ ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరుగుతూ ఉంటే గడిచిన 10 రోజులుగా మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేక గోశాలలో కొన్ని ఆవులు చనిపోయేటువంటిది అది గ్లోబల్స్ ప్రచారంలాగా ప్రచారం చేయడానికి పూనుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మీకు మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతాను. ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాలని ఏం మాట్లాడుతాము? మీ నాయకుడి యొక్క తల్లే నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానా అని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదా అని అడుగుతున్నా. నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ, ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో. ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు నీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు.
గన్నవరాన్ని రాష్ట్రంలోని నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు స్పష్టం చేశారు. అరాచకాలు అక్రమాలతో అల్లన్న గన్నవరం ప్రజలకు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత ప్రశాంతత లభించిందని అన్నారు. నియోజకవర్గంలో 15,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని ఎన్నికల్లో హామీ ఇచ్చానని ఆ మేరకు హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు భరోసా ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో శుక్రవారం సాయంత్రం పలు అభివృద్ధి పనులను యార్లగడ్డ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అరాచకాలు అక్రమాలతో అల్లాడిన గన్నవరం ప్రజలకు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత ప్రశాంతత లభించిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎన్నికల్లో తాను ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లుగా తెలియజేశారు. మల్లవల్లి పారిశ్రామిక వార్డుల త్వరలో పూర్తి స్థాయి పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని చెప్పారు. నియోజకవర్గంలో 15,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని ఆ మేరకు హామీ నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధులు మొత్తం 1.80 కోట్ల ఖర్చుతో నూతనంగా నిర్మించిన పాత గన్నవరంలో ఎన్ఐబి శ్రీ లక్ష్మీ తిరుతమ్మ తల్లి దేవాలయం, బజార్ రోడ్, చెంచుల కాలనీ, వీనస్ రోడ్, మండల ఆఫీసు ప్రహరీగూడ, శ్రీనగర్ కాలనీ రోడ్లను ప్రారంభించిన యార్లగడ్డ రాయానగర్లో ఎన్టీఆర్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రిచ్ రోడ్ ప్రారంభించిన తదుపరి గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజల నుండి వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రంలోని రహదారులు కానీ, ఇంటర్స్టేట్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, ఈ రోడ్డు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లేకుండా జిల్లా పరిషత్ రోడ్లు కానీ ఏ రోడ్డు చూసినా గుంతలమైన పరిస్థితి. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదన్నా 1955 ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉందంటే అది గత ప్రభుత్వమే. అభివృద్ధికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏ ప్రభుత్వం అయినా రోడ్లు ఇచ్చే పరిస్థితిని మనం గతంలో చూసాం. ఏ ప్రజాప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా. కానీ గత ప్రభుత్వం మాకు గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని అప్పచెప్పి ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం నిర్విఘ్నంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుంది. రాబోయే కాలంలో గుంటలు లేని రోడ్లని నిర్మిస్తారు గన్నవరంలో. ఈ రోజున దాదాపు 6 రోడ్లు 1,80,00,000 శాంక్షన్ చేసిన రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. 15 లక్షలు ఎంపీడీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో గన్నవరం దశ దిశ మారుస్తానని చెప్పా, మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీసుకొస్తానని చెప్పా, మల్లవల్లిలో ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఉపాధి కల్పన అవకాశాలు తీసుకొస్తానని చెప్పా, అశోక్ లైన్ వెనక్కి తీసుకొస్తానని చెప్పా. ఆల్రెడీ అశోక్ లైన్ గౌరవ మంత్రి లోకేష్ బాబు వచ్చి గత నెల 19వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 600 మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. జాబ్ మేళాల ద్వారా కానీ ఈ నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను నిరుద్యోగ యువతకి అని చెప్పిన పరిస్థితి. అలాగే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారే ఇస్తానని చెప్పారు. కాబట్టి ఇక్కడ గన్నవరం సెంటర్ కూడా గాంధీ గారి స్టాచ్యూ బాగోని పరిస్థితి. దాని కాంస్య విగ్రహం ఆర్డర్ చేసాం. లోకల్లో నేను పెడదాం అనుకున్నా. అలాగే దాతల సహకారంతో ఆర్యవయసులు 4.5 లక్షల రూపాయలు ఇచ్చారు. పార్టీ నాయకులు కూడా కొంత ఇచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని మురళీ గారినైనా ఆయన ఇస్తున్నారు. అలాగే గాంధీ గారి స్టాచ్యూని రీప్లేస్ చేస్తాం కాంస్య విగ్రహాన్ని. అలాగే సిగ్నల్ లైట్స్ మార్పించి గన్నవరం టౌన్ లో కూడా పామ్ ట్రీస్ గ్రీనరీని డెవలప్ చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అరుణ గారితో కూడా పొద్దున మాట్లాడి ఈ గ్రీనరీని డెవలప్ చేయాల్సిందిగా తెలియజేశారు. అలాగే బాపులపాడు మండలంలో బాపులపాడు టౌన్ లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టిస్తున్నాం, అయిపోవచ్చింది. అలాగే గ్రీనరీ ఉండాలని చెట్లు పెట్టించిన పరిస్థితి, అది ఓపెనింగ్ దగ్గరలో ఉంది. రాబోయే కాలంలో గన్నవరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం కాన్స్టిట్యున్సీలో గ్రీనరీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం, హెచ్సిఎల్ కంపెనీ నియోజకవర్గంలో మీరు మీడియా సోదరులు కూడా గన్నవరం అంటే చిన్న బోర్డు చూపిస్తాం నాకు బాధ అనిపించి గన్నవరం సెంటర్ని అభివృద్ధి చేద్దామని దాన్ని చేస్తున్నాం. రాబోయే అతి త్వరలో 1-2 మాసాల్లో గన్నవరం సెంటర్ రూపురేఖలు మారిపోతుంది. అలాగే ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తానని చెప్పా. దాదాపు 6,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికిన పరిస్థితి. రాబోయే కాలంలో మల్లవల్లిలో 420 కంపెనీలు రాబోతున్నాయి. 2 సంవత్సరాల లోపే ఇంకా 10,000 మందికి కన్నా ఎక్కువే ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి ఉంది. గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పా, అలాగే పనిచేస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణం, భారీగా తరలి వచ్చిన భక్తులు.
కాంగ్రెస్ నేతలపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఫైర్. అంబేద్కర్ రాజ్యాంగం మోడీ ప్రభుత్వం మారుస్తుందని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.